చంద్రబాబు అన్ని వర్గాలు మోసం చేశారని బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్లు ఆయన మాట్లాడుతూ సున్నా వడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని 1 నుంచి 8 పేజీల వరకు వాళ్ళు పొగుడుకోవడానికి గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరిపోయిందంటూ మండిపడ్డారు. ఒక 75 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికైతే మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ, ఎక్కడైనా సరే మాకు ఇంట్రొడ్యూషన్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు, మేము వచ్చి 400 కోట్లతో చేసామని చెప్పి. ఎలాంటి వీధిలోకి రైతులు చెప్తారు? అంతా కూడా అంకెల గారడి, వాస్తవికత పూర్తిగా లేదు. ప్రభుత్వం బాధ్యత. రైతు వచ్చి ఒక పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవేళ బయట మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మమ్మల్ని ఆదుకుంటుంది ఒక ధైర్యం స్థైర్యం ఉండాలి. పోయింది ఆ ధైర్యం స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది. ఈ బడ్జెట్లో ఈ సంఖ్యల వల్ల చూస్తే అసలు ఆ స్థైర్యం ధైర్యం అని పోయాయి, గాలి కొట్టిపోయాయి. మహిళల కోసం వచ్చి ఒక్కొక్క ఇంట్లో అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ని ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అంట. చంద్రబాబు సింపుల్గా ఆ నాయకులు అడుగుతున్నాను. ఇంతకుముందు వచ్చి డోక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 0 వడ్డీ చేసింది. అది వచ్చి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్గా ఎక్కడ ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా 100% వాళ్ళు 0 వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ పోయిందో, ఆ 0 వడ్డీ ఏమైందో, దాని బదులు ఇంకేదైనా కార్యక్రమం తీసుకొచ్చారంటే చెప్పిన పాపాన్న కానీ, లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించలేదని చెప్పిన మాట కానీ, దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు, కేటాయింపులు లేవు. మరి నువ్వు ఏ విధంగా ఎంటర్ప్రీనర్స్ని పారిశ్రామిక తయారు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇది మోసం కదా. ఇలాంటివి 1 కాదు 2 కాదు, ప్రతి సెక్టార్లో ఉన్నాయి. ప్రతి సెక్టార్లో రూరల్ డెవలప్మెంట్ తీసుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా డీటెయిల్డ్గా మేము జరుగుతున్న మా సభ్యులందరూ కూడా రోజు మీతో మాట్లాడుతుంటారు. అలాగే శాసనమండలిలో వాళ్ళ తాలూకా మాట్లాడిన వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు డీటెయిల్డ్గా ప్రతి వాళ్ళు మాట్లాడతాం. ఎన్ఆర్జీఎస్ ఉండేది, పనికి 6 పథకం ఉండేది. దాన్ని వచ్చి గత పెద్ద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ కేంద్రంలో దాని పేరు మార్చి 40% వచ్చి రాష్ట్రాల వాటా అన్నారు. దేంట్లో నాట్ ఓన్లీ మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్లు కూడా, ఇంక్లూడింగ్ లేబర్ కాంపోనెంట్. దాంతోపాటు 6% వచ్చి సర్వీసెస్ ఏదైతే ఖర్చు ఉంటుందో అది కూడా, అందులో కూడా 40%
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలన్నారు. అంతకుముందు కేంద్రమే ఇచ్చింది 100%, అది 6% కూడా. అంటే మొత్తం అంతా చూసుకుంటే పోనీ గత సంవత్సరం అంతకుముందు సంవత్సరాలు మా ప్రభుత్వం దగ్గర నుంచి చూసుకుంటే యావరేజ్గా సంవత్సరానికి 5,000 కోట్లు పని చేసేవాళ్ళం. ఈ రాష్ట్రం ఖర్చు పెట్టింది మ్యాండేట్స్ కానీ ఇవన్నీ వీటితో అన్నిటితో కలుపుకొని పనికి 6% తాలూకా బడ్జెట్. అంటే ఇప్పుడు మరి 40% అన్నప్పుడు ఏ రకంగా చూసుకుని 2,000 కోట్ల రూపాయలు దానికి ఎక్కడ ఉందండి? వాటిలో 500 కోట్లు వచ్చి దానికి బడ్జెట్లో ప్రావిజన్ చూపెట్టారు. మరి వాట్ ఎవర్ బ్యాలెన్స్ అంటే ఆ పథకం ఎత్తుకెళ్ళిపోయినట్టునే అంటే మళ్ళీ దాని మీద డీటెయిల్డ్గా చెప్తాము, అది ఇది చెప్తారు. కానీ పెట్టినప్పుడు ఏమైంది ఆలోచన? అందుకే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దాంట్లో చెప్తా, ఇంకా డిస్కస్ చేస్తున్నాం. అప్పులు వచ్చి ఇప్పుడు చూస్తారు మీరు 9,46,000 కోట్లు ఎంతో సబ్జెక్టు కరెక్షన్ పెట్టారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న అప్పులు వారసత్వంగా వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పిన మాట అది కూడా తప్పే, అది కూడా సత్యం మాటే. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో అప్పుడు దగ్గర చెప్పాం 3,20,000 కోట్లు మాత్రమే మేము వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ కార్పొరేషన్తో కలిపి మేము అప్పు చేశామని చెప్పాను. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2,30,000 కోట్లు ఆలోపు చేసింది. అంతకుముందు రాష్ట్ర బైఫర్కేషన్లో మనకు వచ్చింది 1,00,000 కోట్ల దగ్గర, మొత్తం అన్నీ కలుపుకుంటే 6 లక్షల కోట్లు. మళ్ళీ ఇప్పుడు 9, ఇంకో 3 లక్షలు దాన్ని పెంచారు. ఇలాంటి సత్యమైన మాటలు పెట్టి మర్చిపోయి ఇవన్నీ చూసుకున్న ఇంకోటి మా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే లోటు బడ్జెట్ 75,000 కోట్లు సుమారు దాంట్లో డెఫిసిట్ చూపెడతారు. ఏ రకంగా మరి దాన్ని సేకరిస్తారు?